నవీన్ యాదవ్ విజయం సాధించారు. వాడు విన్ అవుతాడు, ఎంపీ అవుతాడు, తర్వాత వాడు సెంట్రల్ మినిస్టర్ కూడా. శ్రీశైలం యాదవ్ ఎందుకు అలాగే ఉండిపోయారంట రాజకీయంగా? ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం అండి. చందాలు అడగడానికి కొందరు వచ్చేవారు, ఒక 4-6 మనుషులు పంపి. పవన్ కళ్యాణ్ పనితీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? వీడు ఎట్లా గెలిచాడు, వీడికి ఏం తెలుసు పాలిటిక్స్. చిరంజీవి సక్సెస్ కాలేకపోయారు ఒక రకంగా. అడవిలో ఉన్న మనిషిని కూడా తీసుకొచ్చి రాజా చేశారు. సుమన్ ఏంటి ఇలాంటి మహత్తరమైన పాత్రలు, అలాంటి పవిత్రమైన పాత్రలు అని 3 లేడీస్ వచ్చి మీరు సుమన్ కాదండి, మీరు శ్రీనివాస్ అండి. అసలు దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు దేవుడి మీద మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. ఇదే వాళ్ళు వేరే రిలీజన్ మీద తీయమని చెప్పండి, థియేటర్ తగలబెట్టు. ఇప్పుడు మహేష్ బాబు శ్రీరాముడిగా ఎస్ఎస్ రాజమౌళి సినిమా కూడా కర్మ అనేది ఒకటి ఉంది. 1985 మే 19 అనేది ఒక చీకటి రోజుగా. ఏంటంటే సుమన్ కెరీర్ చూసి ఎవరికి అంత ఏడుపు గూండాస్ యాక్ట్ కి కావాల్సిన ఏమేమి ఉన్నాయి అన్ని కేసులు పెట్టారు. సుమన్ తలవారు చేసాడు, సుమన్ ఫ్యామిలీ ఇది అనేది నేను చేస్తాను. మీకు ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. వీకెండ్ పాడ్కాస్ట్ విత్ హీరో సుమన్ ఈ రోజు రాత్రి 7 గంటలకు వాచ్ ఆన్ 10 టీవీ.